శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారు నక్కతోక తొక్కినట్లుగా ఈ డిసెంబర్ 4, 5, 6 ఈ 3 తేదీల్లో అయితే మీరైతే మీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీరైతే నక్కతోక తొక్కినట్లుగా మట్టిని ముట్టినా బంగారం అవుతుంది. మీరు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. మరి కన్యా రాశి వారు 4, 5, 6 తేదీల్లో ఏ విధంగా మట్టిని ముట్టినా బంగారం అవుతుంది, ఏ విధంగా వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు, అదేవిధంగా వీరు ఈ 3 రోజుల్లో చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకింత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు డబ్బుల పరంగా చూస్తే, ఆరోగ్యపరంగా చూస్తే, కుటుంబ పరంగా చూస్తే, వృత్తి ఉద్యోగం పరంగా చూస్తే వీరు చక్కగా ఏ పని చేసినా కూడా అందులో వీరు క్రమశిక్షణతో పట్టు వదలని విక్రమార్కుల్లా వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు నలుగురికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా ఈ కన్యా రాశి వారి వద్దకు వచ్చి సహాయం కోరి వస్తే వారికి సహాయాన్ని చేసి వారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇంతటి మంచి యాటిట్యూడ్ మనస్తత్వం ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా, ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షల కారణంగా ఈ కన్యా రాశి వారికి అయితే ఈ 3 రోజుల్లో అంటే డిసెంబర్ 4, 5, 6 ఈ 3 తేదీల్లో చూసుకుంటే కనుక ఈ 3 రోజుల్లో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడతారు, ఎగిరి గంతులు వేస్తారు. జాక్పాట్ కొట్టినట్టుగా మీరు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. ఇక వృత్తులు చేస్తున్న వారికి చక్కగా వారి వృత్తులు కొనసాగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి చక్కగా వారి ఆఫీసులో పనులు సకాలంగా పూర్తవుతాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి అయితే అది చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానివ్వండి, ఈ వ్యాపారంలో చూసుకున్నప్పుడు ఆ వ్యాపారంలో గణనీయమైన లాభాలు మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇక ఈ 3 రోజులు కన్యా రాశి వారికి మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది, సంతానపరంగా చాలా బాగుంటుంది, కుటుంబంలో పెద్దవారికి కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, మీకు ఇంటి పరంగా కూడా మంచి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనులు చేస్తున్న ఈ కన్యా రాశి వారికి చక్కగా మీకు వ్యాపారం ముందుకు సాగుతుంది, క్లయింట్స్ దొరుకుతారు, చక్కగా మీకు లీడ్స్ దొరుకుతాయి, అందులో లాభాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి, రాజకీయ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈ 3 రోజులు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు. అదేవిధంగా కన్యా రాశి వారికి ఈ 3 రోజులు చూసుకుంటే కనుక మీరు జాక్పాట్ కొట్టిన విధంగా మీ జీవితం చాలా చక్కగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా మీరు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. ఇక కన్యా రాశి వారి ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక మీరు మాత్రం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూరాన్ని మృదుటిన తిలకంగా ధరించండి. అదేవిధంగా వీలైతే పేదలకు దానధర్మాలు చేయండి. ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. తద్వారా మీ జీవితంలో మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు ఇంకా చక్కగా మీరు చేసే ప్రతి రంగంలో ముందు వరుసలో ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్లో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోల ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.